అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట, కర్మ ఫలితం గురించి తెలుసుకుందామా? భగవంతుడికి ఇష్టమైన పనులు చేస్తే పుణ్యం, ఆయనకు ఇష్టం కాని పనులు చేస్తే పాపం వస్తాయి. భగవంతుడు మనకిచ్చిన వేదాలు, ధర్మశాస్త్రాలు ఆయన ఇష్టాయిష్టాలు తెలియచేస్తాయి. స్థూలంగా చెప్పాలంటే ఎదుటివారికి మంచి చేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం వస్తాయి. కర్మ అంటే మనం చేసే పని, అంతేకాదు ఆ పని చేయడానికి మనం చేసే ఆలోచనలు కూడా కర్మలే. కర్మ మనం చేసే చర్య, ప్రతి చర్య గొలుసు లాంటిది. ఈ గొలుసు తెగితేనే ముక్తి. మన జన్మకు కర్మకు అవినాభావ సంబంధం ఉంటుంది. మన జన్మతో పాటే చేసుకున్న కర్మ కూడా వస్తుంది. ఈ కర్మ 3 విధాలు: సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. వెనుక జన్మలలో చేసుకున్నది సంచిత కర్మ. సంచితంలో నుంచి ఈ జన్మలో మనం అనుభవించడానికి వచ్చేది ప్రారబ్ధం. ఈ జన్మలో చేసుకొని వచ్చే జన్మలో అనుభవానికి వచ్చేది ఆగామి. అయితే కొన్ని కర్మలు, వాటి ఫలాలు ఈ జన్మలోనే అనుభవానికి వస్తాయి. ఎలాగంటే, నేరస్తుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధిస్తుంది. అంటే ఈ జన్మలోనే కర్మఫలాన్ని పొందినట్లు. ఆ శిక్ష అతడికి సరైనది కాకపోతే, శిక్ష పడేలోగానే అతడు మరణిస్తే కర్మఫలం వచ్చే జన్మకు బదిలీ అవుతుంది. అలా జన్మ జన్మలకు పేరుకుపోయిన మన కర్మల ఫలితాలనే మనం అనుభవిస్తాము. అదే భగవంతుని కృప ఉంటే మన ప్రారబ్ధాన్ని సుఖంగా అనుభవించే శక్తిని ఆయన ప్రసాదిస్తాడు. కర్మ సిద్ధాంతం మూల సూత్రం ఏంటంటే, కర్మలు చేసేది మనమైతే దాని ఫలితాలను ఇచ్చేది భగవంతుడు. అందుకే ఆ భగవానుడిపై భారం వేసి అన్నీ మంచి పనులు చేసి లోకహితం చేకూర్చడానికి మనం పాటుపడాలి. ఏవైనా తప్పులు చేస్తే పశ్చాత్తాప పడాలి. మరొక్కసారి మన వల్ల తప్పులు జరగకుండా నడుచుకోవటమే మనం చేయవలసిన పని. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. జై గోవింద.